తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక గవర్నర్ కోటాలోనూ 2 ఎమ్మెల్సీ స్థానాలు సైతం ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ స్థానాలకు ఆశావహులు భారీగా ఉన్నారు. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో చట్టసభలకు పంపుతామని చెప్పారు. ఆయన్ను ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని, ఆయన లాంటి వారు సభలో ఉండాలని సీఎం పేర్కొన్నారు. దీంతో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఓ స్థానంపై స్పష్టత వచ్చింది. మరో స్థానంలో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. రెండో స్థానంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హైదరాబాద్ లో కీలక విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ఓ మైనార్టీ అభ్యర్థి పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో పాటు విద్యారంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తిగా ఆయనను ప్రతిపాదించాలనుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీగా ప్రతిపాదించగా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం వారిద్దరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టారు. దీంతో ఈసారి అలాంటి అనుభవం ఎదురు కాకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్లే ఫైల్లో నిర్దిష్టంగా వివరాలను పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్ గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ కు పంపే అవకాశం ఉంది. త్వరలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుని రాబోయే స్టేట్ బడ్జెట్ సమావేశాల్లోపై ఫైనల్ చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోట అభ్యర్థులతో పాటు పట్టభద్రుల అభ్యర్థిని కూడా ఫైనల్ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.